హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బెండకాయ వెల్లుల్లి కారం అస్సలు జిగురు లేకుండా అన్నంలో ఈజీగా కలిసేటట్టు ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా బెండకాయ ఫ్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. రసం, సాంబార్, పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా ఒక్కసారి బెండకాయ ఫ్రై చేసుకుంటే నంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ అరకిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి తర్వాత క్లాత్తో తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకున్న బెండకాయలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా నేను చూపించే విధంగా ఇలా కట్ చేసి అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. వేసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉంది కదా, వాటిని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించండి. మీరు మూత పెట్టినట్టయితే జిగురు వచ్చే అవకాశం ఉందండి. ఇంకా హై కానీ స్లిమ్ కానీ అస్సలు పెట్టకూడదు బెండకాయలు వేయించినప్పుడు. ఆలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 5-6 ఎండు మిరపకాయలు తీసి ఇలా దీంట్లోనే వేసుకోండి. ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక 10 వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారా, ఇలా మెత్తగా అయితే మిక్సీ అయిపోయింది. ఆ తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసి మళ్ళీ మిక్సీ పట్టి పెట్టుకోండి. చూసారా, వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని, చూసారా బెండకాయలు జిగురు లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకున్నాము. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనం ఇప్పుడు ఈ బెండకాయలను ఒక గిన్నెలో తీసుకుందాము. బెండకాయలు తీసిన తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేడెక్కాక ఇలా నేను చూపించే విధంగా ఆవాలు, జీలకర్ర, మినుములు, పచ్చిశనగపప్పు ఇలా అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని పెట్టుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు ఒక రెమ్మ తీసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తీసుకొని దీంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుతూ ఉండండి. చూసారా, ఉల్లిపాయ అయితే ఆయిల్లో ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా తాలింపులో అయితే వేసి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోండి. 1 నిమిషం పాటు మగ్గిన బెండకాయ ముక్కల్ని ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా మనం కొద్దిసేపు మగ్గనిచ్చాం కదండి, 1 మినిట్. ఇలా మొత్తం మగ్గిపోయిందండి. ఈ మగ్గిపోయిన బెండకాయల్లో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఇది అయితే ఇప్పుడు ఇలా వేసి మొత్తం వెల్లుల్లి కారం బెండకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుతూ ఉండండి. చూసారా, వెల్లుల్లి కారం మొత్తం బెండకాయలకైతే పట్టిందండి. ఇలా 1 నిమిషం పాటు బెండకాయలకి పట్టేలాగా కలుపుకోండి. 1 నిమిషం చాలండి, ఎందుకంటే మనం ఈ బెండకాయలు ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చూసారా, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.